ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2024 ఎగ్జామ్ సంబంధించి రోజుకొక మలుపు అనే దానికన్నా గంటకొక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే డిఎస్సి పరీక్ష మీద ప్రభుత్వం ముందుకే వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు దానికి అనుగుణంగా విద్యాశాఖ ఈసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మనకు తాజాగా అందుతున్నటువంటి వార్త. అయితే ప్రభుత్వం ఎలాగైనా ఈ డిఎస్సి ఎగ్జామ్ను మార్చి 30 తేదీ నుంచే కండక్ట్ చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ఉందని, సో దానికి అనుగుణంగానే ఈ విద్యాశాఖ ఈసీతో సంప్రదింపులు జరుపుతుందని, సో త్వరలోనే మేబీ ఈరోజు ఎండింగ్ కల్లా దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు కొంత సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ చూస్తే డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి లేక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి. ఇక్కడ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల ప్రకటన డిఎస్సి 2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతున్నట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల మార్చి 20నే ప్రకటించాలని నిర్ణయించుకున్న మార్చి 16వ తేదీ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫలితాల ప్రకటన డిఎస్సి నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తప్పనిసరి ఏర్పడింది. సో దీనికోసము అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు కూడా ఈయన వివరించడం జరిగింది. అయితే దీనిపై ఈసీ నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈరోజు 27వ తేదీ. సో 27వ తేదీ ఇంతవరకు ఆ ఈసీ నుంచి అనుమతి రాలేదు. సో కానీ ఈయన చెప్తున్నది ఏంటంటే, విద్యాశాఖ కమిషనర్ చెప్పే విషయం ఏంటంటే, వెంటనే ఈసీ అనుమతి రాగానే మేము టెట్ ఫలితాలతో పాటు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ప్రాసెస్ కూడా త్వరితగతిన చేపడతాం. అంటే దానికి కావాల్సినటువంటి ఆల్ టికెట్ డౌన్లోడ్స్, తర్వాత సెంట్రల్ సీటింగ్ అరేంజ్మెంట్ అదంతా కూడా మేము చక్కగా చేసేసుకుంటాం అనేటువంటి విధంగా, అంటే అంత ధైర్యంగా అతను అంత ధీమాగా చెప్తా ఉన్నాడు. సో కానీ ఆయన అంత ధీమాగా చెప్తున్నాడంటే కొంతవరకు వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారనే అర్థమవుతా ఉంది. బట్ ఇది కార్యరూపం దాల్చేంత వరకు మనము నమ్మడానికి, అంటే కార్యరూపం దాల్చేంత వరకు ఇది ఎంతవరకు వర్కౌట్ అన్నది వేచి చూడాలి. అయితే ఒకటైతే వాస్తవం అండి, ఈ మధ్య గ్యాప్లో ఇటు ఈసీఐకి అయితేమి, ఇటు ప్రభుత్వము లేదా విద్యాశాఖ మధ్యలో అభ్యర్థులు నలిగిపోతూ ఉన్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటా ఉన్నారు. టెట్ రిజల్ట్ రాక డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందో లేదో తెలియక అట్లాంటి ప్రిపరేషన్ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ప్రిపేర్ అవుదామంటే ఈ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉండదా, ఎగ్జామ్ ఉండదో తెలియదు. ఈరోజు 27వ తేదీ, ఆల్రెడీ 27వ తేదీ కూడా అయిపోవస్తూ ఉంది. సో కానీ ఇటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ కమిషనర్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నట్లున్నాయి. కాకపోతే క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు 27వ తేదీ అయినా కూడా ఇప్పుడు ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడము, తర్వాత సెంట్రల్ ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్షన్స్ ఇవన్నీ ఎలా 2 రోజుల్లో జరుగుతాయి అన్నటువంటిది అగైన్ $1 మిలియన్ క్వశ్చన్. దానికోసం ఏమైనా 1-2 రోజులు పోస్ట్పోన్మెంట్తో, అంటే 30వ తేదీ జరగాల్సింది మేబీ 1వ తేదీ నుంచి ఏమన్నా ఎక్స్టెండ్ చేసి స్టార్ట్ చేస్తారా? అంటే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నటువంటి పట్టుదలే నిజంగా ఉంటే, ఒకవేళ 30వ తేదీ జరగాల్సింది ఇంకొక 2 రోజులు పోస్ట్పోన్ చేసుకుని 1వ తేదీ నుంచి కండక్ట్ చేసినా చేయొచ్చేమో. అండ్ ఆ విధమైన పరిస్థితులు కూడా ఆ విధమైన పరిస్థితులు కూడా లేకుండా పోలేదు. ఎందుకంటే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి చూస్తే అదే అర్థమవుతోంది. సో ఫ్రెండ్స్, సో మీ విశ్వాసాన్ని, మీ ప్రిపరేషన్పై మీకున్నటువంటి నమ్మకాన్ని అది సడలిపోకుండా ప్రిపరేషన్లో ఈ బయట జరుగుతున్న విషయాలను చూసి డిస్టర్బ్ కాకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. So I wish you all the best. Good luck to you all. Hope for the best.